వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కేంద్రంలో ఉన్న 30 పడకల దవాఖానాలు దేశవ్యాప్తంగా ఆశా కార్యకర్తల ఒక్కరోజు సార్వత్రిక సమ్మెను చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తలు ఇచ్చినటువంటి డిమాండ్లను నెరవేర్చాలని మీడియాకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారము. నేను కమలాపూర్ పిఎస్లో ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్త సమ్మె సందర్భంగా మేము ఈ సమ్మెలో పాల్గొన్నాము, నిరసన వ్యక్తం చేస్తున్నాము. మా డిమాండ్స్ మాకు మేనిఫెస్టోలో ఈ ప్రభుత్వం పెట్టిన ప్రకారము కనీస వేతనం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు ఏఎన్సీ టార్గెట్ తీసేయాలి, మళ్ళీ మాకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలి. ఇలాంటి డిమాండ్లపైన మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. గత ప్రభుత్వం మాకు 2 సార్లు జీతాలు పెంచిండ్లు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంలో కూడా కనీసం మాకు ఏది తెలియజేయట్లేదు. కాకపోతే ఇలా మాకు రానున్న రోజులలో మాకు ఏమాత్రం చెప్పకపోతే, మా మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారము మాకు చెప్పకపోతే రానున్న రోజులలో ఇలాంటి సమ్మెను ఉద్రిక్తం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.